హల్లెలూయ హల్లెలూయ. దేవుడు మేము దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలపు సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో, ఒక్క మనసుతోటి పెడతారో వారి మధ్యలో నేను ఉంటాను మీరు సెలవిచ్చినారు. ప్రభా, మేము నమ్ముతున్నాము నాయన, మీరు మా మధ్యలో ఉన్నారని. ప్రభా, మాతో ఉన్నందుకు స్తోత్రాలు. అయ్యా ఈ సమయంలో తండ్రి మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మా హృదయాలు మీకు సమర్పించడానికి నడిపించండి నాయన. అటువంటి ఆలోచన, అటువంటి విశ్వాసం మాకు దయచండి. ఒక నామకార్థలో మేము ఉండకుండా ప్రభా తండ్రి, మరి వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని మీ మాట ప్రకారం జీవించే జీవితాలు మాకు దయచండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి మమ్మల్ని మేము మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరే. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు. తిరుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుసున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆమేన్. ఆయన కంఠస్వరము విస్తార జ్వర ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మా యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం వినగలిగిన చెవులను దయచేయండి ప్రభా. మీ మాటలు అర్థం చేసుకునే జీవితం దయచేయండి నాయన. అయ్యా మీ మాట ప్రకారం జీవించే జీవితం దయచేయండి ప్రభా. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎందుకు పనికిరాని వాడను ప్రభా తండ్రి. ఏమాత్రము జ్ఞానం లేని వాడను. నన్ను మీకు సిలువ సాటున మరి దాచిపెట్టండి, మరుగు చేయండి. నా జ్ఞానమంతా మీరు తీసివేయండి ప్రభా తండ్రి. మీకు వాక్యము చేతి మీరు మాట్లాడండి. నన్ను మీకు పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడువారు మీరే నాయన. కనుక నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాట్లాడి మా జీవితాలను బలపరచండి. ఒక మంచి మరి విశ్వాసంతో వాక్యమును మేము చేర్చుకునే జీవితాలు దయచండి. వాక్యములో ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకునే జీవితం దయచండి ప్రభా. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ సాయంకాలం శుభం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి 2 వాక్య భాగాలు చదువుకున్నాం. మొట్టమొదటిగా మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ప్రియులారా, ఒక సర్పం కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎటున్నారా? మరి ఈ సాయంకాలం నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే ప్రియులారా, ఇత్తడి సర్పం యొక్క సూచన ఏమిటి, ఇత్తడి సర్పం యొక్క గుర్తు ఏమిటి? ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనం చదువుకుంటున్నాం చూడండి, మన 14వ వచనం నుండి అక్కడ ఏముందంటే ప్రియులారా, ఒకసారి చదువుతారా? అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను. ఇక్కడ మనకేం కనబడుతున్నదండి? సర్పం కనబడుతున్నది. నిజమేనా? హల్లెలూయా. ఎటున్నారా? అట్లాగే మనము ప్రకటన 1వ అధ్యాయంలో కూడా ఈ మాట మనం చూడగలుగుతాం. చూడండి, 1వ అధ్యాయంలో 15వ వచనం చదవండి ఒకసారి. 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుస్తున్న అపరంజితో సమానమై ఉండెను. తెలుగులో అపరంజి అని ఉంది, ఇంగ్లీష్లో బ్రాస్ అని ఉంటుంది. బ్రాస్ అంటే ఇత్తడి. బ్రాస్ అంటే ఏంటిది? ఎట్టున్నారా? గోల్డ్ కాదు, ఇంగ్లీష్లో బ్రాస్ అని ఉంటుంది. ఆ బ్రాస్ అంటే ఇత్తడి. ఇక్కడ మీరు చూడండి ప్రియులారా, మనము యోహాను సువార్తలో కూడా ఆ మాట మనం గమనించగలుగుతాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము, అక్కడ ఏమన్నాడు ఆయన? అరణ్యంలో మోషే సర్పం ఎలాగ ఎత్తెను చదవండి. అలాగే విశ్వసించు నశింపక నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి కుమారుడు ఎత్తబడవలెను అని వాక్యం సెలవిస్తున్నది. చూడండి ప్రియులారా, గమనించండి. అట్లాగే మనం ఇంకో వాక్య భాగం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఎవరై ఉన్నారు? వారు దేవుని ప్రజలై ఉన్నారు. ఆమేన్. చూడండి ప్రియులారా, మనం ఎందుకంటే వాక్యం విన్నప్పుడు మన మనసు ఇక్కడ పెట్టాలా, మీరే అన్నీ మర్చిపోవాలా. ఆమేన్. అప్పుడు మాత్రమే మన వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే మనం మనసు కూడా పెడితే మనం ఇక్కడ కూర్చొని మన వాక్యం ఏమర్థం అవుతాం కాదు. విన్నారా? మనం చాలా లోతుగా వెళ్ళాలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే. ఆమేన్. ఎటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇత్తడి గురించి చెప్పబడుతున్నది ప్రియులారా. మనం ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఆయన పాదములు ఏముంది అక్కడ? అపరంజి కాదు, అక్కడ ఇంగ్లీష్లో బ్రాస్ అని ఉంటుంది. బ్రాస్ అంటే ఇత్తడి. ఇక్కడ ఏమున్నది? సంఖ్యాకాండంలో ఏ సర్పం ఎక్కడ పెట్టమన్నాడు ఆయన? 8, 9 వచనాలు. సంఖ్యాకాండం 21 చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి ఎక్కడ పెట్టమన్నాడు? స్తంభం మీద పెట్టమన్నాడు. అప్పుడు
కరువబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చను. ఆ తర్వాత కాబట్టి మోషే ఇక్కడ ఇత్తడి కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇత్తడి అంటే ఇక్కడ బంగారం కాదు. ఇత్తడి అంటే ఎటువంటిదండి? ఇత్తడి అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఆమేన్. ఎటున్నారా? హల్లెలూయా. మనం ఇత్తడితో దేన్ని కూడా మనం మిశ్రమం చేయలేం. ఎటున్నారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, అసలు ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులారా, చూడండి, అది దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఇత్తడి తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఎటున్నారా? హల్లెలూయా. మనము ప్రకటన గ్రంథములో మనుష్య కుమారుని పోలిన ఒకరిని మనం చూస్తే మనము అది ఇంతకుముందే చదువుకున్నాం. 7 సంఘకాలం అనే వర్తమానంలో నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇంతకుముందు మనం ఏం విన్నాం? న్యాయాధిపతి ఆయన వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎటువంటి వెంట్రుకలు ఆయన కలిగి ఉన్నాడు. నిజమేనా? అది వాక్యములో ఉంది, చూడండి, అది ప్రకటనలో ఉంటుంది. నిజమేనా? చూడండి, ఒకటి చదవండి ఒకసారి, మనకు అర్థమవుతుంది మనకి. 14వ వచనం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను. అంటే తెల్లని ఉన్నిని తెల్లని కలిగిన వారు న్యాయాధిపతిని మనం అర్థం చేసుకున్నాం. ఆమేన్. అందుకే మనము వెనుకున్నామని మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఒక వర్తమానం నేర్చుకున్నాం, చదివినాం, విన్నాం. అదేంటిది? న్యాయాధిపతిగా ఆయన వస్తూ ఉన్నాడు. ఆమేన్. న్యాయాధిపతి వచ్చే దేనికోసం? తీర్పు చేసేదానికి. నిజమేనా? తర్వాత ఇంకేమున్నది? దాని తర్వాత వచ్చిన ఏంది? తర్వాత ఏముంది? తల వెంట్రుకలు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండేను. ఇది కూడా మనం ధ్యానం చేసినాం కదా. నిజమేనా? ఆ నేత్రాలు ఏంటిదో మనం అర్థం చేసుకున్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకా 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండేను. తర్వాత ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఇది కూడా మనం అర్థం చేసుకున్నాం కదా. పోయిన వారం మన వర్తమానం ఏంటిది పిల్లారా? ఆయన నోటి నుండి ఖడ్గము బయలు వెలుచున్నది. ఖడ్గం అంటే ఏంటిది అని సబ్జెక్ట్ మనం ధ్యానం చేసి ఉన్నాం. హల్లెలూయా. అట్లాగే ఇప్పుడు పాదముల గురించి చెప్తున్నాడు ఆయన. ఆయన పాదములు ఎట్లున్నాయి? ఇత్తడేనుంది. ఆమేన్. ఇత్తడి అంటే అది ఒక తీర్పు సాదృశ్యం. ఆమేన్. నిజమేనా? ఇప్పుడు మనం చదువుకున్నాం, చూడండి, పాత నిబంధనలు మనం చదువుకున్నాం, కొత్త నిబంధనలు కూడా చదువుకున్నాం. యోహాను సువార్తలో ఏం చెప్పాడు ఆయన? మోషే ఎలాగో ఎత్తెనో చూడండి. 14వ వచనము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. అర్థమవుతుందా? నిజంగా మనసు పెడితే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారు గమనించండి. ఇక్కడ స్తంభం మీద ఒక సర్పం పెట్టమని దేవుడు యెహోవా మోషేతో సెలవిస్తూ ఉన్నాడు పాత నిబంధనలో. నిజమేనా? ఆమేన్. సర్పం అంటే మనకి ఏమి గుర్తుకొస్తుందంటే, ఆది కాండంలో కనుక మనం వెళ్ళినట్లయితే అక్కడ సర్పము మోసం చేసింది. నిజమేనా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక సర్పం గురించి చెప్తున్నాడు ఆయన. ఆమేన్. అంటున్నారా? ఎందుకంటే ఇజ్రాయేలు పాపం చేశారు పిల్లలు. అది మనం చదువుకున్నాం. ఇజ్రాయేల్ పాపం చేసినాక మరి వారికి పాపానికి తీర్పు తీర్చబడాలి. అంతేనా? ఆ తీర్పు తీర్చబడేదానికి దేవుడైన యెహోవా మోషేతో ఏమన్నాడు? ఏం చేయమని చెప్పాడు ఆయన? సంఖ్యాకాండంలో
అంతేనా? పెట్టున్నారా? ఇత్తడి స్తంభంపై ఏం పెట్టమన్నాడు? ఇత్తడి సర్పం పెట్టమన్నాడు స్తంభం మీద. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఎందుకంటే వారి పాపం పోవాలా, ఇజ్రాయేల్ పాపం పోవాలంటే దానికి తీర్పు ఉంటుంది. మరి ఈ తీర్పు అంతా ఇక్కడ ఇప్పుడు ఎవరి మీద వేయబడుతున్నదంటే, ఎవరి మీద వేయబడుతుంది? ఆ ఇత్తడి సర్పం మీద వేయబడుతుంది. ఆమేన్. మీకు తెలుసా ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం ఉందంటే, దేనికి సూచన ఉన్నదంటే, ఆ ఇత్తడి సర్పము గమనించండి పిల్లరా, తీర్పు. కానీ మరి పైకి ఎత్తబడవని అన్నాడు ఆయన. మనుష్య కుమారుడు ఎత్తబడవలను మోషే ఏ రీతినైతే మన పాత నిబంధనలో ఆ సర్పం పెట్టబడిందో, ఆ సర్పం వైపు అయితే ఎప్పుడైతే ఇజ్రాయేల్ చూస్తారో అప్పుడు వాళ్ళు ఏమవుతారు? వారు బ్రతుకుతారు. ఆమేన్. అంటే ఆ సర్పం దేనికి సాదృశ్యం ఉందంటే అది యేసుక్రీస్తుకే సాదృశ్యం ఉంది. ఆమేన్. మరి ఈ సర్పం ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఆది కాండంలో ఈ సర్పం ఎవరికి సాదృశ్యంగా ఉంది? సాతానుకు సాదృశ్యంగా ఉంది. నిజమేనా? హల్లెలూయా. ఈ సర్పము సాతాను, ఈ సర్పానికి సాదృశ్యం ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే సర్పం వైపు చూసినప్పుడు వారు ఏమవుతున్నారు? బ్రతుకుతున్నారు. ఇజ్రాయేల్ బ్రతుకుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ సర్పం ఎటువంటిది పిల్లారా? మనం చదువుకున్నాం. దేని మీద పెట్టమన్నాడు? మోషే ఇత్తడి సర్పం అన్నాడు ఆయన. నిజమేనా? ఆ సర్పము ఎటువంటిది? ఇత్తడి సర్పం. ఇత్తడి అంటేనే తీర్పు. ఆమేన్. ఇత్తడి అంటేనే తీర్పుకు గుర్తుగా ఉన్నది. అంటే అర్థమేం తెలుసా? యేసు ప్రభువుకి ఎందుకు ఈ సర్పం సాదృశ్యంగా ఉందంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ పాపమంతా కూడా తన మీద వేసుకున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, కొత్త నిబంధనలను చూస్తున్నాం. యేసు ప్రభు వారు మన పాపమంతా తన మీద వేసుకున్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆయన నలుగొట్టాడు, యేసు ప్రభు నలుగొట్టాడు కదా. మన తీర్పు ఆయన మీద వేసుకున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, అసలు వాస్తవంగా తీర్పు మన మీదకి రావాలా. కనుక మన మీదకి వచ్చే తీర్పు ఆయన మీదకి వచ్చింది. అంటే ఆయన తీర్పు మన కోసం భరించాడు. ఆ యేసు ప్రభు భరించింది దేనికోసము? ఆయన ఏ తప్పు చేయలే కదా. హల్లెలూయా. ఎటున్నారు? అర్థమవుతుందా? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు. కానీ మనము తప్పు చేశాం, మనం పాపం చేశాం. మన పాపము ఆయన మీద వేయబడింది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి పిల్లరా, ఎందుకంటే పాపానికి శిక్ష ఏంటిది? మరణం కదా. మనము మరణించే బదులు మన కోసం ఆయన మరణించాడు. అర్థమవుతుందా? నీవు నేను మనం చేసిన పాపానికి మరణించే బదులు మన కొరకు ఆయన మరణించాడు. అంటే మన తీర్పు ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలు మరి ఆయన సర్పం వైపు చూస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు ఏం చేసినారు? దేవుని మాట వినలేదు. హల్లెలూయా. దేవుని మాట వినలేదు కనుకనే మరి వారు మరి ఏం కావాలా? నాశనం చేస్తాడు దేవుడు. అందుకనే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఈ రీతిగా చేయి. అదేనా? అర్థమవుతుందా? ఆమేన్. ఇత్తడి సర్పం ఒకటి చేసి ఎక్కడ పెట్టమన్నాడు? స్తంభం మీద పెట్టమన్నాడు. హల్లెలూయా. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆమేన్. హల్లెలూయా. ఆ సర్పము కాటు, ఈ సర్పము ద్వారా బ్రతికినాం. ఆ సర్పం కాటేసింది. అంతేనా? అర్థమైందా మీకు? అర్థం కాలే. హల్లెలూయా. సర్పము మోసం చేసింది, అవ్వను మోసం చేయలేదా? పాపం ఎక్కడి నుంచి వచ్చింది? సర్పం మోసం చేస్తేనే వచ్చిందా లేదా? దేవుని సన్నిధి వారు బయటికి వెళ్ళబడిన తర్వాతనే కదా. నిజమేనా? హల్లెలూయా. కొన్ని లోతుగా వెళ్ళాలండి. లోతుగా వెళ్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆ సర్పము పాపము తీసుకొచ్చింది.
ఈ సర్పం ద్వారా పాపం తీసివేయబడింది. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి, ఎందుకంటే ఈ ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పు సాదృశ్యంగా ఉంది. ఏలియా దినాల్లో మీరు చూడండి, ఏలియా దినాల్లో కూడా ఇశ్రాయేలు వారు పాపము చేశారు, దాన్ని బట్టి దేవుడు వారికి శిక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఏం చేసినాడు గుర్తుందా మీకు? దేవుడు చెప్పాడు, ఏలియా నేను చెప్పినట్టుగా చేయమన్నాడు. ఏమన్నాడు? వర్షం లేకుండా చేయమన్నాడు. నిజమేనా? హల్లెలూయా. వర్షం లేకుండా చేసినప్పుడు అప్పుడు ఆకాశంలో అది ఎట్లుందో తెలుసా? ఇత్తడిలా కనబడది. నిజమేనా? ఆమేన్. అగ్ని వల్లే మండిన ఆకాశం ఎట్లయిందట? ఇత్తడి వల్ల అయిపోయిందట. ఇత్తడి అంటే అర్థమైంది తీర్పు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి పిల్లరా, ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? స్తంభం మీద ఉంచబడిన ఈ సర్పము ముందే తీర్పు చేయబడిన పాపము సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ తీర్పు ఆ స్తంభం మీద ఉన్నటువంటి సర్పము ఏం చేసింది? భరించింది. ఆమేన్. ఈ తీర్పు ఆయన మీద వేసుకున్నది. అది యేసుక్రీస్తుకే సాదృశ్యం. హల్లెలూయా. నిజమేనా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే పాపము మీద అప్పటికే దేవుని ఒక తీర్పు పడింది. ఎందుకంటే మనం చదువుకున్నాం చూడండి, యోహాను సువార్తలో ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 14వ వచనం నుండి అక్కడ మనం చదువుకున్నాం. అక్కడ మాట ఉందో చూడండి. మనం 16వ వచనం చూడండి. 3:16 నుంచి 17 నుంచి చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంత ముందే తీర్పు తీర్చబడేను. అర్థమైందా? ఎవరితో విశ్వాసం ఉంచలేదో వాళ్ళకు తీర్పు తీర్చబడింది ఆల్రెడీ. అర్థం కాలే? హల్లెలూయా. ఆమేన్. అర్థమైందా? నువ్వు విశ్వాసం ఉంచలేదు. ఎందుకు ఉంచలేదంటే నువ్వు తీర్పులో ఉన్నట్టు లెక్క. అలా నీకు తీర్పు తీర్చబడింది. ఎవడైనా విశ్వాసం ఉంచలేదు కనుక వానికి అక్కడ ఏం చెప్పబడింది? చదవండి. ఆయన విశ్వాసం ఉంచని వానికి తీర్పు తీర్చబడునా? తీర్పు తీర్చబడేనా? తీర్పు తీర్చబడేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇక్కడ చూడండి ప్రియులారా, మరి ఆ స్తంభం మీద ఉన్నటువంటి సర్పము వైపు చూడమన్నాడు దేవుడు. చూచినప్పుడు ఏమవుతుందంటే వారు బతుకుతారు. ఆ ఇత్తడి సర్పం. నిజమేనా? ఆమేన్. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, ఎప్పుడైతే మరి దేవుని అంగీకరిస్తారో, దేవుని అందు విశ్వాసం ఉంచుతారో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారికి తీర్పు లేదు. ఆమేన్. విశ్వాసం ఉంచని వాడు తీర్పులోకి వెళ్ళిపోతాడు. నిజమేనా? ఇంతకుముందు తీర్పు తీర్చబడిందని బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే విశ్వాసం ఉంచలేదు కనుకనే వాడు జీవించడు. నిజమేనా? విశ్వాసం ఉంచలేదు కనుకనే ఎంత చెప్పినా వినడండి కదా. చెవులు ఉంటాయి, ఎంత నువ్వు 100 సార్లు చెప్పి వినలేనాడు. ఎందుకంటే విశ్వాసం లేదు కదా. ఆమేన్. విశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడండి? ప్రతి మాటకు లోబడతాడు. దేవుడు చెప్పింది ప్రతిదీ చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, వారు శుద్ధులైనారు. ఆ ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు వారు బ్రతికినారు, వారు శుద్ధులైపోయినారు. చూడండి, ఎందుకంటే వారిని రక్షించింది దేవుడే. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే
పాపము నిమిత్తము వచ్చు దేవుని తీర్పులను తన మీద వేసుకున్నట్టు ఆయన ఈ లోకంలో మానవునిగా శరీరధారి అయ్యాను. మనసు పెడుతున్నారా? ఆమేన్. నేను మళ్ళీ చదువుతాను. ప్రవక్త చెప్పిన మాట చూడండి. పాపము నిమిత్తము వచ్చు దేవుని తీర్పులను తన మీద వేసుకున్నట్లు ఆయన శరీరధారి అయ్యాను. అంటే మన తీర్పు ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద పడింది. హల్లెలూయ. వాస్తవానికి మనము తీర్పు పొందాల్సింది, నిజమేనా? అవునండి. ఇప్పుడు ఆదాముకు అప్పుడు తీర్పు చేస్తే ఆయన పైన అయిపోయింది. వాళ్ళు వెళ్ళగొట్టబడిన తర్వాత మళ్ళీ దేవుడు తిరిగి మానవునిగా రావాల్సి వచ్చింది, నిజమేనా? పాపములో పడిన ప్రతి మానవుని కోసం ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా అవతరించవలసి వచ్చింది. నీ కోసం నా కోసం శిలువపైన మరణించవలసి వచ్చింది. ఎవరైనా? ఆయన యేసు ప్రభువై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. చూడండి, అందుకనే ఆయన మరణించింది, శరీరధారి అయింది. దేనికోసం అంటే మన పాపములు, మన తీర్పులు ఆయన భరించడానికే. మన తీర్పులోకి వెళ్తే దేనికి పనికి వస్తాం? దేనికి పనికిరాం మనం, నిజమేనా? తీర్పు నుంచి తప్పించబడేదానికి యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చారు. ఆమేన్. హల్లెలూయ. మీరు గమనించండి పిల్లలు, ప్రకటన గ్రంథం చెప్తుంది, జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? వధించబడ్డాడు. దేనికోసము? శిలువపైన మరణించింది ఈ లోకంలోనికి దేవుడు మానవునికి వచ్చిన తర్వాతనే. దానికంటే ముందుగానే ఎప్పుడో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు ఆయన వధించబడ్డాడు? మనలందరి పాపములు అప్పుడే ఆయన భరించాడు, ఆయన రాకముందే. హల్లెలూయ. నిజమేనా? సృష్టి యావత్తు చూడండి, ఈ భూమికి పునాది లేకముందే అప్పుడే మన పాపములను ఆయన భరించాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో వారందరినీ ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. చూడండి, వారి తీర్పులు ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే ఆయన చూడండి వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తీర్పు ఎప్పుడో ఆయన మీదకి వచ్చి ఉన్నది. మనం అనుకుంటాం సరే, అది ఎందుకంటే దేవుని వాక్యము లేఖనాలు నెరవేర్చబడాలనే ప్రవక్తలు ప్రవచించిన వాక్యములన్నీ కూడా లేఖనాలు నెరవేర్చబడాలి కనుకనే ఆయన ఈ లోకంలోకి మానవుడు రావాల్సి వచ్చింది, నిజమేనా? కానీ ఆయన ఎప్పుడో వధించబడ్డాడు. హల్లెలూయ. అందుకనే ప్రియులారా, రక్షణ అనేది సంపూర్ణంగా దేవుని నుంచే వస్తుంది, నిజమేనా? హల్లెలూయ. నువ్వు రక్షించబడాలంటే నీ రక్షణ ఒక మనిషి నుంచి రాదు, కానీ అది కేవలము దేవుని నుంచే వస్తుంది. ఆమేన్. హల్లెలూయ. కనుక చూడండి, అయితే మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క ఉగ్రత మరియు ఆయన తీర్పులు, మన మీదికి రావాల్సిన ఉగ్రత, ఈ తీర్పు అంతా కూడా యేసుక్రీస్తు వారే భరించారు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయ. పాత నిబంధనలో ఇజ్రాయేలు దేవుని ప్రజలై ఉన్నారు. వారు ఎప్పుడైతే ఆ ఇత్తడి స్తంభం వైపు చూశారో, ఇత్తడి సర్పం వైపు చూశారో, వారు బతికారు, నిజమేనా? హల్లెలూయ. మరి మనము యేసు ప్రభు వైపు చూసినప్పుడు, నిజమేనా? చూడమంటే ఈ చూసుడు కాదండి. హల్లెలూయ. చూడండి, గమనించండి పిల్లరా, ఆయన వైపు చూచి ఆయన వెంబడిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆమేన్. అర్థమవుతుందా? చూసి ఊరుకోవడం కాదు, ఆయన వెంబడించాలా. హల్లెలూయ. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు పిల్లరా, ఎందుకంటే గొర్రెపిల్ల మాత్రమే యోగ్యత కలిగి ఉన్నది. అదే బైబిల్ చెప్తున్నది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. అక్కడ ఏం చెప్పబడుతున్నది? ఒకసారి తీస్తారా? 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53. చదవండి ఒకసారి. చూడండి 53 3వ వచనం చూడండి. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆమేన్. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతని
ఎన్నిక చేయకపోతిమి. తర్వాత నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆమేన్. ఎవరి రోగములు భరించాడు ఆయన? హల్లెలూయ. ఆయనకు రోగం ఎక్కడిదండి? ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. భరించింది నీ రోగం కాదా, నా రోగం. మనందరి రోగాలు ఆయన భరించాడు. ఆమేన్. మరి మన రోగములు భరించిన తర్వాత మనం ఏ రోగం లేని వానిగా ఉన్నాం. నిజమేనా? ఆమేన్. అర్థమవుతుందా? ఇది విశ్వాసంతో నేను మీతో చెప్తున్నాను. విశ్వాసం అయితే ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, చూడండి, ఏ రోగం ఉన్నా విశ్వాసం ఆయన ఉంచినప్పుడు ప్రతిదీ కూడా తీసేస్తాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఆయన మన రోగములను భరించెను, తర్వాత మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన. ఎవరి వలన బాధించబడ్డాడు? హల్లెలూయ. దేవుని వలన బాధింపబడిన వానిగాను అని చెప్పబడుతూ ఉన్నది. దేవుని వలన ఆయన ఎందుకు బాధింపబడుతున్నాడు? మన గురించి. ఆమేన్ చెప్తారు. హల్లెలూయ. నీ గురించి, నా గురించి ఆయన మొత్తపడ్డాడు. అవునండి. అందుకనే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? బాధను అనుభవించినట్టుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయ. దేవుని బిడ్డలారా గమనించిన అర్థం చేసుకోండి. తర్వాత దాని కంటిన్యూషన్ చూడండి. దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఇంకా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. హల్లెలూయ. ఆయన నలుగొట్టబడ్డాడు దేనికోసము? ఆయన దోషం లేని వాడని బైబిల్ చెప్తుంది. కానీ మన దోషాలు ఎక్కడివి? మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ఆయన నలుగొట్టబడుతూ ఉన్నాడు. హల్లెలూయ. చూడండి పిల్లారా, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడెను, తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. హల్లెలూయ. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? ఎందుకు దేవుడు ఆయన మీద తీర్పు వేస్తున్నాడు? ఎవరి మీద? యేసు ప్రభువు తీర్పు ఎందుకు వేస్తున్నాడు అంటే, అది మన తీర్పు ఆయన మీద వేయబడింది. అర్థమైందా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. తీర్పు గురించి ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే, ఇత్తడి అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పుకే గుర్తుగా ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఇత్తడి సర్పం అది. నిజమేనా? హల్లెలూయ. ఇత్తడి సర్పము ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? స్తంభం మీద పెట్టమన్నాడు. హల్లెలూయ. ఎప్పుడైతే ఇత్తడి సర్పం వైపు వాళ్ళు చూశారో, ఇజ్రాయేలు నిదానించి చూశారో, అప్పుడు వారు బతికారు. ఆమేన్. నిదానించి చూడడం వేరు, వట్టిగా చూడడం వేరు. ఆమేన్. నిదానించడం అంటే అర్థమైంది, చాలా లోతుగా వెళ్ళడం, అర్థం చేసుకోవడం, గ్రహించడం, జీవించడం. వాక్యం వినట్టుగానే ఇట్లా చూసిపోవడం కాదండి, వినడం కాదు. వాక్యం చాలా లోతుగా వినాలా, వినుటకు చెవులు గలవానిగా వినాలా. అప్పుడు మాత్రం దాన్ని అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఆయన సిలువ శ్రమ అనుభవించింది మన కోసమే. ఆమేన్. చూడండి, కానీ ఒక దినం వస్తుంది పిల్లరా, ఇక్కడ మాట పోగుతున్నాడు. ఒక దినం వస్తుంది, అప్పుడు ఏమవుతుందంటే ఆయన పాదములు ఎట్లా ఉన్నాయి? ఇత్తడి పాదములని మనం చదువుకున్నాం. హల్లెలూయ. ఆమేన్. ఆ ఇత్తడి పాదములు భూమి మీద నిలబడతాయట. హల్లెలూయ. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే తీర్పు. ఆమేన్. తీర్పు సర్వభూమికి ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. అర్థమవుతుందా? అసలు వాస్తవంగా తీర్పులోకి వెళ్ళడానికి ఎవరున్నారు? విశ్వసించని వారు మాత్రమే. నిజమేనా? యోహాను సువార్తలో ఏముంది? విశ్వసింపని వాడు, విశ్వాసం లేనివాడు ఎదువరకే తీర్పు తీర్చబడాను. నిజమేనా? నీకు విశ్వాసం లేదు తప్పకుండా ఏంటంటే నువ్వు తీర్పులో ఉన్నట్టు లెక్క. విశ్వసించేవాడు, విశ్వాసం కలిగిన వాడికి తీర్పు లేదంటే అర్థమైంది. విశ్వాసం కలిగిన వాడు ఎట్లా జీవిస్తాడు? దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు. ఆమేన్. దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాడు. నిజమేనా? దేవుని వెంబడిస్తాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుని అంత విశ్వాసం కలిగిన వాడు.
అటువంటి వాడు తీర్పులోనికి వెళ్ళాడు. దేవుని యందు వాక్యం యందు విశ్వసించని వాడు మాత్రమే ఇంతకుముందే వానికి తీర్పు తీర్చబడాను. ఆమేన్. అందుకని చూడండి, ఒక సమయం వస్తుంది, ఒక దినం వస్తుంది, అప్పుడు సర్వభూమికి ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు. ఆమేన్. అయితే ఆ తీర్పును తప్పించుకునే మార్గము ఎవరికి కూడా లేదండి. అయ్యా నేను తప్పించుకుంటానంటే నీకు కుదరదు. తప్పించుకునే సమయం ఒకటి ఇచ్చాడు దేవుడు. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నోవహు దినాల్లో తీర్పు జరగకముందే తప్పించుకునే సమయం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. నోవహు దినాలు చూడండి, తప్పించుకునే తీర్పు నుంచి తప్పించబడేదానికి దేవుడు ఒక మంచి మార్గం ఏర్పాటు చేశాడు, సమయం ఇచ్చాడు. కానీ ఆ సమయం కనుక కోల్పోయినట్లయితే మళ్ళీ సమయం లేదుగా, మళ్ళీ సమయం లేదండి. అట్లాగే తీర్పు తప్పించుకునే మార్గం తర్వాత లేదు. ఎప్పుడైతే మార్గాన్ని దేవుడు నీకు ఇచ్చాడో ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలా. నిజమేనా? కృప ఎప్పుడైతే దేవుడు నీకు చూపెడుతున్నాడో, కృప ఇస్తున్నాడో, అప్పుడు మాత్రమే తీర్పు నుంచి తప్పించుకుంటావు. ఆమేన్. కృపను దాటిపోతే, కృపను విడిచిపెడితే తప్పకుండా తీర్పులోకి వెళ్తాం. ఆమేన్. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచట్లేదంటే అర్థమైంది ప్రియులారా. వాక్య ప్రాణం ఎందుకు జీవించట్లేదంటే నీకు విశ్వాసం లేదు. క్లియర్గా అర్థమవుతుంది, బైబిల్ చెప్తున్నది. నువ్వు సరిగా జీవించట్లేదు, నడుస్తలేవు. ఒక నమ్మకం నామాత్రంగా ఉండవచ్చు, కానీ ప్రయోజనం లేదు. నువ్వు విశ్వసిస్తలేవు, కానీ ఆల్రెడీ తీర్పు తీర్చబడినట్టు లెక్క. దేనికోసం తీర్పు తీర్చబడింది? సరిగా లేవనే కదా, అంతేనా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ తీర్పును తప్పించుకునే మార్గము అసలే దొరకదు. ఆమేన్. వింటున్నారా? ఎందుకంటే ఆ న్యాయానికి తిరుగులేదు, దేవుని న్యాయానికి తిరుగులేదు. ఆమేన్. దానిని మినహాయించుకునే మార్గం ఎక్కడా దొరకదు. మినహాయించుకోవడం అంటే తప్పించుకోవడమే. హల్లెలూయా. దేవుని తీర్పు నుంచి తప్పించుకునే మార్గం ఎక్కడ దొరకదు, సమయం దొరకదు. ఆమేన్. ఇక్కడ మాట చెప్తాను చూడండి, మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలే కదండి, ఇవేం కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడని మనం అనుకుంటాం. నేనేమని చెప్తున్నా తెలుసా? ఏమాత్రం క్షమిస్తాడు ఆయన. నీకు తెలిసిన తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తావు. ఆమేన్. తెలియకుండా చేయి, దేవుడు క్షమాపణ ఉంటుంది. తెలిసిన తర్వాత చేస్తావు. అవ్వ ఎన్ని తప్పులు చేసిందండి? ఒకటే కదా. ఓ 10, 20, 30 ఒకటే కదా. ఒకటే మాట తప్పిపోయింది, అదే పాపం వచ్చేసింది ఒక్కటేసారి. మనం కూడా చాలాసార్లు ఏమనుకోండి, ఒక్కటేసారి కాదండి, ఒకటేసారి చిన్నది. నువ్వు చిన్నదో పెద్దదో అన్నీ కూడా దేవుని దారిలో ఎక్కువ ఉంటుంది, అన్నీ కూడా దేవుడు చూస్తాడండి. ఆమేన్. కనుక మినహాయింపు లేదుగా, నువ్వు తప్పించుకునే మార్గం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్లో ఉంది చూడండి, ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, అన్యాయస్తునివైతే నువ్వు అన్యాయస్తునిగానే ఉండు. అన్యాయం చేయవాడు అన్యాయస్తుడుగానే ఉండవలను. ఆమేన్. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండవలను. మారని వాడు మారని వానిగానే ఉండవలను. సమయం వచ్చింది, మీరు అనవచ్చు, అరే నేను ఇప్పుడు మారుదాం అనుకుంటున్నాను. నేను ఎన్నిసార్లు మారుతావు? ఎన్నిసార్లు బాప్టిజం తీసుకుంటావు? ఎన్నిసార్లు బాప్టిజాలు ఉన్నాయి? ఎన్నిసార్లు ఉన్నాయి బైబిల్లో? ఎన్ని బాప్టిజాలు నిజమైనవి ఉన్నాయి? ఒకటే నిజమైన బాప్టిజం ఉన్నది, అదే కదా యేసుక్రీస్తు నామములో బాప్టిజం అని, అదే నిజమైన బాప్టిజం అయి ఉన్నది. ఆమేన్. అందుకని పాపివైతే నువ్వు పాపిగానే ఉండిగా. ఆమేన్. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఈ లాస్ట్లోనే జరగాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎన్నిసార్లు విన్నా నీకు విశ్వాసం రావట్లేదు, నువ్వు నమ్ముతలేవు, కనుక నువ్వు పాపివైతే పాపిగానే ఉండిగా. నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట ఇది. ఆమేన్. అవిశ్వాసిగానే ఉండనేమో, నీతిమంతుడుగానే ఉండనేమో. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాడు మారతలేడంటే ఇష్టం లేదు. ఎన్నోసార్లు విన్నాడు, కానీ ఇష్టం లేదంటే నువ్వు మారవు. దాని అర్థం ఏంటంటే నువ్వు అందుకోసమేమో ఉన్నావు. ఇక అర్థమవుతుందా? ఆమేన్. సరిగ్గా ఉంటలేరండి, ఈయన సరిగ్గా ఉంటలేదు ఏమని మనం అని అనుకొని బాధపడతాం. కానీ లాస్ట్కి ఏంటంటే అందుకోసం వాళ్ళు నిలిచబడ్డారు. ఆమె చెప్తారా? కానీ ఈ బ్రదర్ ఈ సిస్టర్ సరిగా ఉండట్లేదంటే
ఎన్నిసార్లు చెప్పినట్లేనంటే మరి అందుకోసం నిర్ణయించబడ్డారు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిజమేనా? అవిశ్వాసం ఉండనిగా, విశ్వాసంగానే ఉండని, నీతిమంతుగానే ఉండని. నిజమేనా? మార్చబడిన వానిగానే ఉండని. ఆమేన్. చూడండి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ ఇత్తడి పాదములు ఉన్నాయి చూడరా, దాని కిందికి రావాలా. అంటే అర్థమైంది, తీర్పులోనికి రావాలా. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు తన పాదాలతోటి ఆ ఇత్తడి పాదతోటి చిత్త కొడతాడు. అంటే అర్థమైందంటే తీర్పులోకి దేవుడు వాడిని చాలా శిక్షిస్తాడు. అన్నారు? భయం వేస్తుందా? నేను సోదరుడు, నాకు భయం అవుతుంది. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు అంటే మనం సింపుల్గా తీసుకుంటాం. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. నిజమా కాదా? వాక్యం అగ్ని కాదా? మరి ఎట్లా నువ్వు దాంతో వాక్యంతో అగ్నితో ఆటలాడేది కాదు, వాక్యంతో ఆటలాడేది కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాయి కాల్తలే, నేను కాలుతాడు, ఒక టైం వస్తుంది. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన మాట తప్పనివాడు. ఆమేన్. కనుక చూడండి, తప్పకుండా మరి నువ్వు చేసిన దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. అంటున్నారా? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నులివెచ్చని విశ్వాసులు చూడండి, ఇంకా నులివెచ్చరిగా ఉంటే లాభం ఏంది? బైబిల్ అని చెప్తుంది, చల్లగానైనను వెచ్చగానే ఉండుము అని చెప్తున్నది. తర్వాత నులివెచ్చగా ఉంటే నిన్ను దేవుడు ఉంచుకోడు కదా. నులివెచ్చని జీవితం ఎటువంటిది? బయటకి ఉమ్మి, అంతేనా? బయటకు ఉమ్మేస్తాడండి. నువ్వు ఉంటే చల్లగా నన్ను ఉండు, వెచ్చగా నన్ను ఉండు. ఈ రెండు రకాల జీవితం ఎందుకు? ఆమేన్. అర్థమవుతుందా ప్రియులారా? గమనించండి. ఎందుకంటే మేము బైబిల్లో మనకు తెలుసు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు ఉన్నారు. ఇద్దరు కన్యకలే, కానీ లాస్ట్కి ఏ కన్యక పెళ్లి కుమారుని ఎదుర్కొన్నది? మరి వీళ్ళు కూడా కన్యకలే కదా. వాళ్ళు చాలా శ్రమ పడ్డారు కదా, కష్టపడ్డారు కదా. మరి ఎందుకు ఎదుర్కోలే? వింటున్నారా? ఇక్కడ ఉన్నారా మీరు? బుద్ధి గల కన్యకే ఆమె కూడా, కానీ ఎందుకు ఎన్నుకోలేదు? ఎందుకు ఎదుర్కోలేదు? ఎందుకు ఎదుర్కోలేదండి? నిద్రపోయిందా? నిద్రమత్త, కునుకు నిద్ర అంటే అర్థం ఏంటంటే ఎట్లా అంటే జాగ్రత్తగా లేదండి, ఎల్లప్పుడూ జాగ్రత్తగా లేదు కదా. బైబిల్ చెప్తున్నది, ఎల్లప్పుడూ మీ ప్రార్థన చేస్తూ ఉండండి, మెలకువగా ఉండండి. మీ జీవితం ఎప్పుడు ఉండాలా? నిద్రపోయినట్టు ఉండదు, ఎప్పటికీ మెలకువగానే ఉండాలా. ఆమేన్. నువ్వు నిద్రపోయినప్పుడే ఏదో కార్యం జరిగిపోతుంది కదా. బుద్ధి లేని కానీ నిద్రపోయినప్పుడే కదండి, కొనుకు తీసినప్పుడే కదా. కానీ ఇంకో విషయం గమనించండి, అందరికీ చెప్పబడింది, హల్లెలూయా, అందరికీ స్వరం వినబడింది. ఏమని? పెళ్లి కుమారుడిగా వస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమారుడు వస్తున్న శబ్దం వినబడింది, ఆ స్వరం వినబడింది. వినబడినా కానీ ఈ బుద్ధి లేని కనుక చేసింది అంటే చూద్దాం తర్వాత. కొంతకాలం హాయిగా జీవించవచ్చు ఇంకా కదా. మనం అనుకుంటాం కొన్ని కార్యాలు చేసుకోవచ్చు, ఇంకా సమయం రాలే, కొన్ని అలవాట్లు ఉన్నాయి, అట్లా కొంతకాలం ఉంచుకుందాం. నువ్వు అట్లా అనుకున్నప్పుడే ఏదో జరిగిపోతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం కావాలంటే కేర్లెస్గా కాదు ఉండేది, కేర్ఫుల్గా ఉండాలా. అజాగ్రత్తగా కాదు, జాగ్రత్తగా ఉండాలా. వాక్యం అంటే జాగ్రత్తగా జీవిస్తూ ఉండాలా. వాక్యం నమ్మకం కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుంటారా? అందుకని మనం ఏం చేయాలంటే ఆలస్యం కాకముందే ఏం చేయాలా? బ్రతుకును చక్కబెట్టుకోవాలా. ఆమేన్. అర్థమవుతుందా? సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలా. దీపం ఉన్నప్పుడే ఏం చేయాలా? దీపం ఉన్నప్పుడు ఏం చేయాలా? చక్కపరుచుకోవాలా. వెలుగున్నప్పుడే ఏం చేయాలా? ఎక్కడ మరకలున్నాయో దాన్ని దిద్దుకోవాలా. ఆమేన్. వెలుగుగాను ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవేళ కనుక నువ్వు ఈ రీతి కనుక జీవించకపోతే
దేవుని యందు విశ్వాసం లేకుండా కనుక జీవించినట్లయితే నీకు నిత్య జీవం లేదు. నిత్య జీవము లేదు. నిత్య జీవం లేదంటే ఇంకేమున్నది మరి? నరకమే కదా కదా. అసలు నరకం ఎవరి కోసం ఏర్పాటు చేసినాడు దేవుడు? సాతాను అని అనుచరులు. సాతాను అంటే ఏంటిది? దేవుడైతే కాదు కదా. ఆమేన్. చూడండి, సాతాను అంటే అండి తన ఇష్టమే అండి, తన ఇష్టమే. కానీ దేవుని పిల్లలు అట్లా ఉండరండి. దేవుని పిల్లలు అట్లా ఉండరు. దేవుడు చెప్పింది ప్రతిదీ వారు చేస్తారు. ఆమేన్. చూడండి, మృతులలో నుండి నువ్వు లేవాలా. నీ జీవితంలో ఇంకా మృతులు కనుక ఉన్నట్లయితే, మృతి అంటే చనిపోయిన జీవితం ఉంటే, చనిపోయిన జీవితం నీకు ఉంటున్నదని అర్థం ఏంటంటే కార్యాలు, నువ్వు చేసే పనులన్నీ కూడా నిర్జీవమైన క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. అర్థమవుతుందా? కానీ దేవునికి ఇష్టమైన కాని క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావు. అవి చనిపోయిన క్రియలే, కానీ సజీవమైన క్రియలు నువ్వు చేయాలా. ఆమేన్. అవే క్రియలు? అది కేవలము దేవుని వాక్యప్రకారం జీవించడమే కావాలా, దేవుని వెంబడించడం కావాలా, దేవుడు చెప్పినట్టుగా చేయాలా, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలా. హల్లెలూయా. ఆయన ఆత్మ చేతను నింపబడాలా, ఆత్మ చేత నడిపించబడాలా. ఆమేన్. ఈ ఆత్మ ఎక్కడ తీసుకుపోతుంది? నేను నరకాన్ని తీసుకుపోదు, తీర్పులో తీసుకుపోదు. ఆత్మ కేవలం వాక్యం వైపే నడిపిస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం ఎలా చెప్పినాడో ఆ వాక్య ప్రకారం నడిపించడానికే పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి నడిపించదు పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మే దేవుని వాక్యమై ఉన్నది, పరిశుద్ధాత్మనే దేవుడై ఉన్నాడు. కనుక ఖచ్చితంగా వాక్య ప్రకారమే దేవుని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. వింటున్నారా? హల్లెలూయా. మరి మనం చేయవలసింది ఏంటిది ప్రియులారా? ఈ తీర్పులోకి మనం వెళ్ళొద్దు. ఇత్తడి సూచనగా దేనికి సూచన ఉన్నది? తీర్పే. అర్థమవుతుందా? కనుక చూడండి, మరి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళొద్దు. అంటే అర్థమైంది, నిర్లక్ష్యం చేయవద్దు జీవితాన్ని. దేవుని విషయంలో నిర్లక్ష్యంగా జీవించవద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు. బైబిల్ ఒక మాట ఉంది, మీకు గుర్తుందా? దేవుని కార్యాలను ఎప్పుడు అశ్రద్ధ చేయొద్దు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. కార్యం ఏంటి? దేవుని కార్యం ఏంటిది? నువ్వు దేవుని వాక్యం నమ్ముతావు, నీ జీవితంలో దేవుని కార్యమే లేదు. అర్థమవుతుందా? అన్ని లోక కార్యాలు అన్నీ నీ లోపల ఉన్నాయి. లాభం ఏంది మరి? నువ్వు ఏమవుతావు? శాపగ్రస్తుడు అవుతావు. దేవుని నమ్ముతావు, కార్యమో లోక కార్యం. లాభం ఏంది? లోక కార్యం ఉండదు కదా. దేవుని కార్యాలు నీ లోపల ఉండాలా. ఎందుకంటే నీ లోపల ఉన్నదే దేవుడు. కనుక దేవుని కార్యం ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దు, దేవుని సన్నిధి అశ్రద్ధ చేయొద్దు, దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. విన్నారా? ఈ పని పక్కన పెట్టేసి ఇంకో పని చేసుకోండి కాదు. దేవుని ముందర పెట్టుకొని నడవమని ప్రవక్త చెప్పాడు. మొదటి స్థానం దేవునికే ఇవ్వాలా. హల్లెలూయా. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలా. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ఎంత చక్కగా జీవిస్తావు. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టంగా ఉంటావు. అది కష్టమైన ఏదైనా కానీ ఆయన కోసం నిలబడతావు. హల్లెలూయా. చూడండి, మరి సాయంకాలం గమనించండి ప్రియులారా, ఈ సమయం దేవునికి ఇచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మరెప్పుడు ఇటువంటి సమయం నీకు దొరకదు. ఆమేన్. అర్థమవుతుందా? మళ్ళీ దొరకదండి, దొరకదు. ఒక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఆమేన్. ఒక అవకాశం ఎప్పుడు ఇచ్చాడు? నోహు దినాలు ఇచ్చాడు. ఏమని? మీరు రండి, ఓడలోకి రండి, మీరు రక్షించబడతారు. నిజమేనా? ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఎవరు నశించకుండా ఉండాలని, తీర్పులోకి వాళ్ళు వెళ్ళకుండా ఉండాలని. కానీ అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నాడో, ఒక ఛాన్స్ ఇస్తున్నాడో, అప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? ఉపయోగించుకోవాలా. ఇది నువ్వు చేయొద్దు అని ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతున్నాడో వెంటనే నువ్వు చేయొద్దు. ఆమేన్. అది తెలిసి కూడా ఇంకా చేసుకోబోతున్నావంటే మరి నువ్వు ఎవరికి నువ్వు లోపడుతున్నావు? దేవునికి కాదు.
ఇది తప్పను తెలిసి కూడా చేస్తే అది సరి అయిందేనా? కాదు కదా. దేవుడు ఏది చెప్పాడో అది నువ్వు చేయాలా. ఇది నువ్వు చేయకూడదు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతావో ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆయన మాట ప్రకారంగానే నిలబడతావు, చేస్తావు. ఆమేన్. ఎందుకంటే ఆత్మ నీ లోపల ఉంటే తప్పు చేయబోతుంటే గద్దిస్తాడు ఆయన. నువ్వు చేయకు అని నేను ఆపుతాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు మార్గంలో పెడితే వెంటనే నేను ఆపుతాడు ఆయన. ఎవరు ఆపేది? పరిశుద్ధాత్ముడు. నేను ఆపుతాడు. నువ్వు చేయొద్దు. నేను నీ లోపల ఉన్నాను అందుకోసం కాదు అని పక్కన పెడతాడు, దారి తిప్పుతాడు నిన్ను. చూడండి, అందుకే నేను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా గమనించండి, దేవుడిచ్చినటువంటి ఈ సమయమును మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలా, అర్థం చేసుకోవాలా, వాక్యమును అర్థం చేసుకోవాలా. దేవుని మాట ప్రకారం జీవించేది రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే జీవించాలా. ఆమేన్. వింటున్నారా? తీర్పులోకి వెళ్ళదండి. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి మనకి? మన జాగ్రత్త ఉండడానికే కదా. ఆమేన్. హల్లెలూయా. ఇది విని వెంటనే మనం ఏం చేయాలా? చాలా కేర్ఫుల్గా జీవించాలా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా కలిగి జీవించాలా. ఆమేన్. ఇది తెలిసి కూడా ఒక అవిశ్వాసికి ఇంతకుముందే తీర్పు తీసబడను అనే మాట మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం విశ్వాసులమై ఉన్నాం కదా. రక్షించబడేది విశ్వాసి, దీవించేది విశ్వాసి, నడిచేది విశ్వాసి, దేవుని వాక్యము నమ్మి క్రియలు కలిగి జీవించేది విశ్వాసి. అర్థమవుతుందా? చూడండి ప్రియులారా, విశ్వాసము కనిపించని దాన్ని నమ్ముతుంది. నిజమేనా? విశ్వాసం అంటే అదే అర్థం. చూసేది నమ్మేది కాదు విశ్వాసం అనేది. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఒక మాట. తీయకండి. అక్కడ తీర్పు గురించి కూడా చెప్పబడుతుంది. 25వ అధ్యాయంలో కుడివైపున ఏముంటాయి, ఎడమవైపున ఏముంటాయి? గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. నిజమేనా? హల్లెలూయా. తీర్పు సమయం అది. చూడండి, అప్పుడు ఆ తీర్పులోకి వెళ్ళేవారు ఒకరు ఉన్నారు. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అర్థమవుతుందా? మరి ఇక్కడ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలంటే మనం గొర్రె ఏం చేస్తుంది? యేసుప్రభువు వారు ఏమన్నారు? నా గొర్రెలు నా స్వరం, నా గొర్రెలు నన్ను వెంబడించును, నా స్వరం వింటూ వెంబడిస్తాయి. స్వరం అంటే దేవుని వాక్యమే కదా. అవునండి, నా స్వరం వింటాయి, వెంబడిస్తాయి, నన్ను వెంబడిస్తాయి, లోకాన్ని కాదు, నన్ను వెంబడిస్తాయి. ఆమేన్. దేవుని స్వరం వినేవాడు లోకాన్ని వెంబడిస్తాడు. లోకం క్రియలు ఉండవు. కేవలం దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తాడు, వాక్యాన్ని మాత్రమే వెంబడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సాయంకాలం గమనించండి పిల్లారా, ఆయన ఒక పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడేదానికే ఒక సిద్ధపాటుగా దేవుడి వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఏది సిద్ధపరుచుకుంటుంది, ఏది ధరించుకుంటుంది? చూడండి, అర్థమవుతుందా? ఈ గడి అటువంటిదే కదా. పెళ్లి కుమార్తె ఏం ధరించుకొని సిద్ధంగా ఉన్నది? లోకంగా ధరించుకొని ఉన్నది. లోకం కాదు, కేవలం వాక్యమే కదా. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం అంతా ధరించుకొని ఉన్నది. హల్లెలూయా. ఆ స్థితికి రావాలా. లోకం ధరించుకోవడం కాదు, దేవుని వాక్యము. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడో మారుమనసు పొందింది, మార్చబడింది, జీవితాన్ని మార్చుకున్నది, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్టిజము. ఆమేన్. పొందుకున్నది, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నది, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నది. ఆమేన్. అర్థమవుతుందా? పెళ్లి కుమార్తెగా ఉండే ఆమె ఏం చేస్తుంది? దేని చేత నడిపించబడుతుంది? కేవలం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, కనుక దేవుని బిడ్డలారా,
మరి నిజంగా మనము ఈ తీర్పులోకి వెళ్ళకుండా మనం చేయవలసింది ఏంది? ఏం చేయాలా? దేవుని వాక్యము వైపు చూస్తూ, ఇజ్రాయెల్ దేని వైపు చూశారు? ఇత్తడి సర్పం వైపు నిదానించి చూశారు. ఆమేన్. అంటే జాగ్రత్తగా అర్థమైందంటే పిల్లరా, జీవితాన్ని గద్దించబడుతున్నది, అక్కడ జీవితాన్ని సరి చేసుకుంటున్నారు, దిద్దుకుంటున్నారు. అర్థమవుతుందా? వాక్యం వైపు మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు వైపు మనం చూసినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు మన జీవితం అక్కడ దిద్దుబాటు ఉండాలా. అర్థమవుతుందా? వాటికనే వాక్యం వినిపోవడం కాదు, వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మీరు వాక్యం వింటున్నాడు, యేసుక్రీస్తు చూస్తున్నారు. నిజమేనా? హల్లెలూయా. బైబిల్ నుంచి చెప్తుంది, యేసుక్రీస్తుని ఎప్పుడు చూస్తాం? దేవుని ఎప్పుడు మనం చూస్తాం? ఎప్పుడు చూస్తాం? గుర్తుందా? హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? దేవుని మాత్రమే చూస్తారు. ఆమేన్. మీ హృదయం శుద్ధిగా ఉంటే మరి దేవుణ్ణి చూసినట్టు కదా. వాక్యం వింటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మరి వాక్యం దేవుడై ఉన్నప్పుడు అదే మరి మాట ప్రకారంగా జీవించవలసిన సమయము ఇదే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఈజీగా కాదు, అక్కడే మన జీవితాన్ని వివేచించుకోవాలా, దిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. అప్పుడు మనం బాగుపడతాం. నిజమేనా? ఇజ్రాయేలులు నిదానించి ఆ ఇత్తడి సర్పం వైపు చూశారు కనుక వారు బ్రతికారు. చావులే, బ్రతికారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ సమయంలో మనం ఎలా ఉండాలంటే వాక్యం వైపు చూసే మన జీవితాన్ని సరి చేసుకోవాలా. మనిషి వైపు కాదు, వాక్యం దిక్కు చూచి, వాక్యం విని గ్రహించి అర్థం చేసుకొని దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ 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 ఉండాలి. ఎప్పటికీ జీవితాంతం జీవిస్తూనే ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటిదాకా జీవించాలండి? దేవుని వాక్య ప్రకారంగా చనిపోయేదాకా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద మనం జీవించే వరకు కూడా దేవుని కోసం జీవిస్తూనే ఉండాలా. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంటుందని విడిచిపెట్టేది కాదు కదా. నువ్వు కలిగి ఉంటే వాళ్ళు విడిచిపెట్టేది కాదు, నీతోనే ఉంటాడు ఆయన, నువ్వు ఆయనతోనే ఉంటావు. ఆమేన్. ఎందుకంటే పిల్లారా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని కలిగి ఉంటుంది. పెళ్లి కుమారుడు అంటే యేసుక్రీస్తే కదా. ఆమేన్. మరి మనం పెళ్లి కుమార్తెనేనా? పెళ్లి కుమార్తెనా? ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం నిజంగా పెళ్లి కుమార్తెగా ఉన్నట్లయితే ఖచ్చితంగా పెళ్లి కుమారుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. కనుక పెళ్లి కుమారుని కలిగి ఉన్నప్పుడు నడిపించేది పెళ్లి కుమారుడే, వాక్యమే. సిద్ధపాటించేది వాక్యమే. అదే మనల్ని గద్దిస్తాడు. ఆయనే గద్దిస్తాడు, సిద్ధపరుస్తాడు. మనం సిద్ధపడతాం, ఆయనకు లోపడతాం. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా, కనుక మనం చేయవలసింది ఏంటంటే నిజమైన పెళ్లి కుమార్తెగా వాక్యముతో జీవిస్తూ ఆ తీర్పులో నుంచి మనము తప్పించబడతాం, తీర్పు దూరంగా ఉంటాం. ఆమేన్. మనం దేవుని విశ్వాసం ఇచ్చినాం కనుక క్రియలు కలిగిన జీవితం మనం కలిగి ఉంటాం. పెళ్లి కుమార్తె అంటే ఏ క్రియ చేస్తుంది? పెళ్లి కుమారుని క్రియ మాత్రమే పెళ్లి కుమార్తె చేస్తుంది. నిజమేనా? యేసుప్రభువును కలిగి నేను ఇంకో పని చేయలేను కదా, ఆయన చెప్పిందే చేయాల్సింది కదా. మనమందరం అదే చేయాలా. ఆమేన్. అర్థమవుతుందా? అది మనం చేయాలండి. కనుక నిర్లక్ష్యం చేయకండి, వాక్యమును నిర్లక్ష్యం చేయకండి. మొదటి స్థానమే దేవునికి ఇవ్వండి, దేవుని కోసం జీవించండి. అదే దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని కోసం మనం జీవిస్తూ మనము తీర్పులోనికి వెళ్ళకుండా నిత్యము దేవునితోనే ఉందము గాక. మనమందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.